రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహబూబ్ నగర్ పిల్లల మర్రి వృక్షాన్ని బుధవారం ప్రారంభించి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్ నగర్ లోని పిల్లల మర్రి మహావృక్షం మొదలు ఎక్కడుందో ఇప్పటి వరకు ఎవరు గుర్తుపట్టలేదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాలను కల్పిస్తామని, ముఖ్యంగా పిల్లల మర్రి వద్ద రెస్టారెంట్, ల్యాండ్స్కేప్, టాయిలెట్స్, పర్యాటకులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిలో భాగంగా మొదటి విడతన మహబూబ్ నగర్ నుండి వసతుల కల్పనకు శ్రీకారం చుట్టనున్నామని, ఇందులో భాగంగా తక్షణమే 5 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్, జిల్లా పర్యాటక ఇన్ఛార్జ్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు మంత్రి వెంట ఉన్నారు. అథాసూష్టరస్య వేదాః ఇంద్రయమృతే అస్తి వాదో విప్రేభిః సనిత్వః ఇంద్రాః అథీసూష్టరస్యోచరంతి గణానాన్త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజో బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः सीदसाधनम् निशुचगणपते गयते किञ्चनारे महामर्घं मदवं चित्र्यानो मघवन्नाथसानेते एकदा ब्राह्मणो वरदे एकदेव जमान आजस्तेजो ददाते सम्राज्यो भौज्यो त्वाराज्यो वीराज्यो पारमे सम्राज्यं महाराजा महाधिपति ओके सर आगे आगे सर ఇప్పుడు ఈ వైట్ కలర్ వేసే బదులు డిజైన్ వేస్తారు. ఎంతసేపు ఇస్తారన్నా? ఫైన్ కూడా చేస్తామని పెట్టాను సార్. ఎవరైనా మూడలు ముట్టుకున్నా, చెట్లు పట్టుకున్నా కూడా టాయిలెట్స్ కూడా మనం బుక్ చేయాలి. లోపల హలో హలో కెమెరామెన్ హలో अंदर काవాలి వచ్చి ఫస్ట్ కూడా అయిపోయినా అన్న రైట్ సైడ్ ఉన్నా ఇటు సైడ్ రానా ఈ రోజున మహబూబ్ నగర్ టూరిజం ప్రమోషన్లో భాగంగా పిల్లల మర్రికాడికి రావడం జరిగింది. ఇందులో గౌరవ శాసనసభ్యులు మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మాతో పాటుగా దేవరకర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, అట్లాగే జిల్లా కలెక్టర్ బోయిని విజయేంద్ర గారు, అట్లాగే మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, డిఎఫ్ఓ గారు, ఎస్పీ జానకి గారు, మా టూరిజం కార్పొరేషన్ ఈడీ విజయ్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ రేపు నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజున రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన
అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలనే దానిలో భాగంగా టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ టూరిజం ప్రమోషన్ ఎందుకు టూరిజం పైన స్పెషల్ ఫోకస్ ప్రమోషన్ చేయాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ టూరిజం సెక్టార్ను మనం ఎంత ఎక్కువ చేస్తే అంత రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రెండవది, ఈరోజు మన ప్రపంచం గురించి మన అవసరం ఆలోచిస్తే కొన్ని దేశాలలో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలు తీసుకుంటే అక్కడ ఇసుక తిన్నలు తప్ప ఏమీ లేదు. తాగడానికి మంచినీళ్ళు కూడా ఇతర దేశాలకు వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటారు. అది దుబాయ్ అయినా సింగపూర్ అయినా చాలా చాలా చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నారు. వాళ్ళ మొత్తం ఆదాయం మొత్తం పర్యాటక రంగం నుంచి వస్తూ ఉంది. అక్కడ జీవన ప్రమాణాలు కూడా ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఆ దేశాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఉన్నాయి, ఆదాయ వ్యవహారం. మరి ఏమీ లేనటువంటి అటువంటి దేశాల్లో ఆ స్థాయిలో టూరిస్ట్ అట్రాక్ట్ చేయగలిగినప్పుడు మరి అన్నీ ఉన్నటువంటి వసతులు కల్పించడము, అట్లాగే ఒక చిన్న రెస్టారెంట్ లాంటి కావచ్చు, అట్లాగే కూర్చోవడానికి కావచ్చు, అట్లాగే పూల చెట్లు పెంచడం కావచ్చు, ల్యాండ్స్కేపింగ్ చేయడం కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి మన గౌరవ శాసనసభ్యులు మహబూబ్నగర్ ఎన్ఎస్ శ్రీనివాస్ గారు కోరడం జరిగింది, ఇక్కడ రావడం జరిగింది. మొదటగా టు స్టార్ట్ విత్ ఇమీడియట్గా ఈ టూరిజం ప్రమోషన్కు మహబూబ్నగర్కు 5 కోట్ల రూపాయలు నేను తక్షణమే ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉన్నా. ఇమీడియట్గా మీరే అడుగుతుంది ఇచ్చి ఏర్పాటు చేస్తే మీదే ఆలోచన, మాది ఆలోచన లేదు. ఇప్పుడు మహబూబ్నగర్లో టూరిజం ఒక సర్క్యూట్. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే ఈ రోజున నల్లమల అభయారణ్యం అంటే పులులు, సింహాలు అవి ఎక్కడ దొరకవు, చూడడానికి గొప్పగా ఉన్నది. ఒక వ్యూ పాయింట్, బ్రహ్మాండమైన వ్యూ పాయింట్ ఉంది అక్కడ. మల్లెల తీర్థం ఒకటి ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి. దాంతోపాటుగా ఈ రోజున ఒక సోమశిల ఒక పర్యాటక కేంద్రం, 150 కిలోమీటర్ల నిడివైనటువంటి కృష్ణా జలాలు, బ్యాక్ వాటర్స్ 150 కిలోమీటర్లు మీరు ఎక్కడ పోయినా దొరకదు. సముద్రం కాడ పోతే తప్ప వేరే ఎక్కడ దేశంలో ఇంత 150 కిలోమీటర్ పొడవైన రిజర్వాయర్ ఎక్కడ లేదు. అంటే అంత నిడివైన రిజర్వాయర్లో మనం బోటింగ్ చేసుకోవచ్చు, వాటర్ స్పోర్ట్స్ పెట్టవచ్చు, చాలా ఉన్నాయి. దాని పక్కనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదొక రిజర్వాయర్. ఆ గుట్ట ఎట్లుందంటే ఆ గుట్ట పైన చూస్తే ఒకవైపున శ్రీశైలం రిజర్వాయర్ కనపడుతుంది, ఒకవైపున పాలమూరు రిజర్వాయర్ కనపడుతుంది, ఒకవైపున ఏలూరు రిజర్వాయర్ కనపడుతుంది. మొత్తం గుట్టలు గట్టు. అట్లాగే మొన్న దేవరకొండ మీ ప్రాంతానికి వచ్చినా కదా, కోయిల్ సాగర్, సరళా సాగర్ అనేది సైఫన్ సిస్టమ్. ఎప్పుడో 60, 70, 80 సంవత్సరాల కింద ఉండేది సైఫన్ సిస్టమ్ అనేది. అసలు సైఫన్ అంటే తెలియదు చాలామంది. సో అంటే ఒక ఎడ్యుకేటివ్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్స్తో పాటుగా ఈ పిల్లలు మరి అట్లాగే ఎకో టూరిజం, ట్రెక్కింగ్ ఇట్లా చాలా ఉన్నాయి. దీంతో పాటుగా నిన్న వరంగల్ జిల్లా పోయి వచ్చినాం. రామప్ప టెంపుల్ అద్భుతమైనటువంటి నిర్మాణం. అది సుమారుగా 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం. పాండవుల గుట్ట అని చెప్పని, అంటే 1000 సంవత్సరాలు. ఓవరాల్గా ఒక అంశానికి సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి టూరిజంను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. వీలైన కాడికి వీలైన త్వరలో ఒక్కొక్కటిగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎన్నో చేయాలని, అన్నీ ఒకే రోజు సాధ్యం కాదు. ఎన్నో చేయాలి. అయినా కూడా ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఆదాయం అనేది లేదు.